jungle. మీకు దివ్యాంగులకు వికలాంగులకు పెన్షన్ రావాలి అని అంటే మీరైతే మీ సేవలో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్లోని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇదివరకైతే ఇలాంటి ప్రాసెస్ అయితే ఉండే, ఇప్పుడు ఈ ప్రాసెస్ మారడం అయితే జరిగింది. మీరు ఈ పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవాలనంటే మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మీకు ఎంత పర్సెంటేజ్ ఉంటే పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది, మీరు స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీతోటి వికలాంగులకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు దివ్యాంగులు వికలాంగుల పెన్షన్కు ఇదివరకు అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీరైతే మీ సేవలో సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి అయితే వస్తుండే. ఈ సదరం స్లాట్ బుకింగ్ డేట్ కూడా చాలా మందికి తెలిసేదైతే కాదు. వాళ్ళు పేపర్కి కానీ ఎవరైనా సోషల్ మీడియాలో చెప్తే వాళ్ళైతే మీ సేవ దగ్గరికి వెళ్ళి లైన్లో నిల్చొని కూడా ఈ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకునేవాళ్ళు. ఈ సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్లోని మీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళేవారు. వెళితే వాళ్ళైతే మీకు అక్కడ ఈ సదరం స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే వైద్య పరీక్షలు అయితే నిర్వహించేవాళ్ళు. కానీ ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే లేదు. ఇప్పుడు పూర్తిగా ఈ ప్రాసెస్ మారడం అయితే జరిగింది. మీరు దివ్యాంగులు ఎవరైనా సరే వికలాంగుల పెన్షన్కు ప్రతిరోజు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యూడిఐడి పోర్టల్ స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ యూడిఐడి పోర్టల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దాంట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఈ వికలాంగుల పెన్షన్కు అప్లికేషన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యూడిఐడి పోర్టల్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, మీ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఈ సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, సదరం సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో మీ ప్రాబ్లం ఏంది, మీరు ఏ విధంగా వైకల్యం పొందారు, మీరు పుట్టినప్పటి నుంచే మీకు ప్రాబ్లం ఉందా, లేదంటే మధ్యలో ప్రాబ్లం అయిందా, మీకు ఆరోగ్యం ఏ విధంగా బాగలేదు, లేదంటే యాక్సిడెంట్ అయిందా, మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అక్కడ రావడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ప్రాబ్లం ఉన్నవారు మీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, ఆ పేపర్స్ అయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేసే టైంలో అయితే ఉండాలి. ప్రభుత్వం అనేది ఈ సదరం స్లాట్ బుక్ చేసుకొని ఈ యూడిఐడి నుంచి బుక్ చేసుకుని వచ్చే వాళ్ళకు కూడా చాలా రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత 100% వాళ్ళు పింఛన్కి ఎలిజిబుల్ ఉంటే మాత్రమే మీకు పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉంది. చాలామంది ప్రతి ఒక్కరు కూడా మీరు నిజంగా హ్యాండిక్యాప్డ్ కానీ నిజంగా కాలిరిగి మీకు 100% కాకుండా 40% పైన మీరు వికలాంగులు అయితేనే పెన్షన్ కోసం అప్లికేషన్ అయితే చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఒక వేలు చిన్న వేలు కట్ అయినా కానీ లేదంటే జస్ట్ యాక్సిడెంట్ అయి కొంచెం దెబ్బలు తాకి పడి మళ్ళీ మీరు ఆరోగ్యవంతులుగా అయినా సరే పెన్షన్ రావాలని చెప్పి చాలామంది అప్లికేషన్ అయితే చేస్తున్నారు. మీరైతే ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మీకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మీరు 40% కంటే ఎక్కువ అంగవైకల్యం పొందిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేసి 40% వైకల్యం ఉన్న వాళ్ళకు మాత్రమే పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉంది. చాలామంది ఒక 5% 10% లేని వాళ్ళు కూడా ఈ పెన్షన్ అయితే పొందాలి అనే ఉద్దేశంతో చాలామంది కూడా అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. మీరు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు పూర్తి ఈ ప్రక్రియ ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే కాదు. మీరు ఎవరితో మాట్లాడే అవసరం అయితే ఉండదు. మీరు ఇక్కడ బుక్ చేసుకొని మీకైతే బుక్ చేసుకున్న వాళ్ళకి ఫోన్కు మెసేజ్ వస్తుంది, లేదంటే కాల్ వస్తుంది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.